మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, పెద్దిలో ఒక సాంగ్ రిలీజ్ అయింది, చిక్కిరి చిక్కిరి. సో రిలీజ్ అయిన 24 అవర్స్లోనే మిలియన్స్ క్రాస్ చేసింది. పుష్ప 2లో రిలీజ్ అయిన సాంగ్ ఉంది, దానికంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అలాగే మనకి 24 అవర్స్లోనే ఇంత రీచ్ వచ్చింది. ఈ సాంగ్ వల్ల మూవీ మీద మంచి హైప్ కూడా వచ్చింది. దీని గురించి చెప్పండి ముందు, అసలు మూవీ గురించి ఎట్లా ఉండబోతుంది? కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ఫస్ట్ అమ్మా, రంగస్థలం కంబ్యాక్. రంగస్థలాన్ని ఆయన రికార్డులను ఆయనే కొట్టుకుంటాడు. రంగస్థలం రికార్డ్స్ పెద్ది కొడుతుంది. అంటే రామ్ చరణ్ గారు ఆయన రికార్డులు ఆయనే కొడతాడు. ఒకటి. రెండోది, మీరు పెద్ది క్యారెక్టర్స్ చూడండి, రంగస్థలం చూడండి. రంగస్థలం దాంతో అంత బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనేది ఒకటి. చాలామంది చెప్తారు చిరంజీవి గారిని చూసేస్తారు. చిరంజీవి గారు ఒక చిరుత సినిమాకి చూడొచ్చు, కానీ ప్రతి సినిమాకి డిఫరెంట్ కష్టపడుతూ ఆయన కష్టాన్ని చూపించి గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆయన కష్టాన్ని చూపించే మెగాస్టార్ అయ్యాడు. ఆయన కష్టాన్ని చూపించే పవర్ స్టార్ అయ్యాడు. కనుక ఆయన ఈ సినిమాలో ఎంత కష్టపడ్డాడో కనబడుతుంది అక్కడ క్వాలిటీ. రెండోది, సాంగ్ సూపర్ హిట్. సాంగ్ ఇవన్నీ కాదమ్మా, సినిమా ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఆయన రికార్డులు ఆయనే బదులు కొట్టుకుంటాడని చెప్పాను కదా. ఆయన రికార్డులు ఆయనే కొడతారు, ఇంకొక లెవెల్ కొట్టలేరు. అది కనుక ఆ సినిమా అనేది, ఆ సాంగ్ చూస్తే అసలు ఆ డ్యాన్స్ ఏంటి, ఆ సాంగ్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ పెద్ది అనే సినిమా వెయిటింగ్. ఆయన ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ వెయిటింగ్. ఆ సినిమాకి అన్ని సంవత్సరాలు వెయిటింగ్ కూడా గ్రేట్. ఆ సబ్జెక్ట్ ఆయనకే చెయ్యాలా, ఈయన ఏ సినిమా చేయనని చెప్పి అంత పెద్ద హిట్ ఇచ్చి కూడా ఈ సినిమా కోసం వెయిటింగ్ చేశాడు. కనుక తెలివైనవాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు, హీరోని మలుచుకునేవాడు, డైరెక్టర్ కూడా అలాగే హీరో చెప్పినట్టు వినేవాడు, ఏ క్యారెక్టర్కైనా లీలమైపోవడానికి అవకాశం ఉన్నవాడు రామ్ చరణ్. కనుక ఈ సినిమాని మనం హిట్ అలాగని చెప్పడానికి లేదు, బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. మళ్ళీ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఇది మనం ఊహకు కూడా అందదు ఇది హిట్. కనుక దాంట్లో మనం రామ్ చరణ్ గారిని మళ్ళా రంగస్థలం చూస్తాం. మళ్ళా రంగస్థలం, త్రిబుల్ ఆర్ అంటే అది గ్లోబల్ స్టార్, అదొక డిఫరెంట్. రంగస్థలం ఆయన చేసిన యాక్టింగ్కే అవార్డ్స్. ఆయన ఇండివిజువల్గా ఒక క్యారెక్టర్ చేశాడు కదా, ఆ క్యారెక్టర్లో మనం చిరంజీవి గారిని మర్చిపోతాం. అసలు రామ్ చరణే చేశాడా అన్నంత లాగా చేశాడు రంగస్థలంలో. అంటే ఇండివిజువల్గా ప్రజలకు ఏం కావాలి, అభిమానులకు ఏం కావాలి, ప్రేక్షకులకు ఏ విధంగా కావాలి, ఆ విధంగా మలుచుకునే వ్యక్తుల్లోనే రామ్ చరణ్. అఫ్కోర్స్ మన అల్లు అర్జున్ కూడా అదే కోణంలో వస్తాడు. ఎందుకంటే ఇండివిజువాలిటీ పెంచుకుంటారు. పోటీతత్వం అంటే అల్లు అర్జున్ గారు ఆయన పెరగాలి, మా తాతగారు, మా మాయగారు చిరంజీవి గారు, మా నాన్నగారు ప్రొడ్యూసరు కాదు, నా ఇండివిజువల్ పెరగాలి అనుకో అల్లు అర్జున్ గారు అనుకుంటే మై ఫాదర్ ఈజ్ ద బిగ్గెస్ట్, మా బాబాయ్ చాలా బిగ్గెస్ట్, కానీ మా మేనమామ ప్రొడ్యూసర్, ఇంతమంది నాకు ఉన్నారు, కానీ నా ఇండివిజువల్గా నేను కూడా పెరగాలి అని ప్రతి సినిమా ఒక డిఫరెంట్. మీకు పెద్ది ఒక డిఫరెంట్, రంగస్థలం ఒక డిఫరెంట్, చిరుత ఒక డిఫరెంట్, మీకు మగధీర ఒక డిఫరెంట్, ఈ సినిమా మీకు మన గేమ్ చేంజర్ ఒక డిఫరెంట్. గేమ్ చేంజర్లో అప్పన్న క్యారెక్టర్ చేశారు చూడండి, అది ఎవరైనా చేయగలరా? నా భూతో నా భవిష్యత్తు. ఫ్లాపులు హిట్లు పక్కన పెట్టిన ఆయన వేసిన క్యారెక్టర్ కోసం జీవించాడు. ఆయన ఆ క్యారెక్టర్ జీవించాడు. అలాగే రంగస్థలం క్యారెక్టర్. కనుక పెద్ది అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కనుక అవ్వాలని కోరుకుందాం, అభిమానులకు ఒక పండగ వాతావరణం కోరుకుందాం. కనుక ఆయన చేసే మంచి కార్యక్రమాలు ఏంటో తెలుసా? ప్రతి రూపాయి వాళ్ళ కుటుంబం, కొనిదెల కుటుంబం 80% బయటికి దానం చేయడానికి చూస్తారు, 80% దానం చేయడానికి చూస్తారు. కనుక డొనేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్ వాళ్ళు కాపాడటానికి చూస్తారు. కనుక అలాంటి వ్యక్తులు వాళ్ళు బాగుంటే, సినిమా బాగుంటే 10 మందికి సహాయం చేస్తారు.
సో సార్ ఎప్పుడైతే త్రిబుల్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్గా ఆయన పేరు వచ్చింది. సో ఇప్పుడు పెద్దికైతే గ్లోబల్ స్టార్ తీసేసి మెగా పవర్ స్టార్ అని పెట్టారు సార్. ఎందుకని చేంజ్ చేశారు, అసలు దేనికోసం? దీని గురించి కూడా చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. ఒకటమ్మా, మెగా పవర్ స్టార్ వాళ్ళ కుటుంబంలోనే ఉంది. కొనిదెల ఫ్యామిలీకే మెగా పవర్ స్టార్, కొనిదెల ఫ్యామిలీకి మెగా స్టార్ అంటే చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి కొడుకే, మెగాస్టార్ గారికి కొడుకే, కొనిదెల ఫ్యామిలీ కుటుంబమే కాబట్టి మెగా పవర్ స్టార్. ఆయనకి గ్లోబల్ స్టారు, ప్రపంచంలో ఆయనకి ఆస్కార్ వచ్చిన తర్వాత గ్లోబల్ స్టార్ పెట్టారు. ఏముంటుంది, రెండు ఆలవే కదా. మీకు నిజంగా ట్రోల్ చేసేవాళ్ళు బుర్రలేదు కాబట్టి వాళ్ళు మంచి దాని మీద ఉపయోగించండి, మీరు ట్రోల్ కాదు, మంచి పని మీద ఉపయోగించండి. అభిమానులు కూడా మీరు ఆరోగ్యం కోసం చూడండి, విద్య కోసం చూడండి, 10 మంది ప్రాణం కాపాడటానికి చూడండి, 10 మందిని నిలబెట్టడానికి చూడండి తప్ప ఇలాంటి టైంపాస్ పనులు చేయొద్దు. దయచేసి మంచికి ఉపయోగించండి, చెడుకు ఉపయోగించొద్దు. వాళ్ళు చేసే కార్యక్రమాలని, మీ హీరోలు చేసే కార్యక్రమాలు అభిమానులందరూ మంచి కార్యక్రమాలు ఉపయోగించండి, చెడుకు ఉపయోగించదు. దయచేసి మీరు అందరూ ట్రోల్ చేసేటప్పుడు ఎదుటి వారు అందరూ ఒకటే అయి ఉంటారు. మీరు ఆ మంచి కార్యక్రమం చేసి వాళ్ళ దగ్గర అభినందనలు పొందండి తప్ప ఎనీ హీరో ఇస్ ద ఫ్యాన్స్. మీరు మంచి చెయ్యండి, చెడు చేసి మీరు చెడ్డ అవ్వద్దు అని నేను అంటాను, రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.